ఊరు నుంచి బహిష్కరించారు. నాకు బాగా గుర్తు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక తాతయ్య వచ్చి నన్ను కలిశారు. ఊర్లో ఆయనకి 25 ఎకరాలు ఉంది. గౌరవంగా బతికే వ్యక్తి. ఎస్పీ గారు జిల్లా బహిష్కరణ చేస్తాడా? ఏ అర్హతతో చేశాడండి ఎస్పీ? ఆయన ఒక్కటే బాధ, భూమి పోయినా పర్వాలేదు, ఇల్లు పోయినా పర్వాలేదు, పిల్లలు రోడ్డు పైన పడినా పర్వాలేదు, నా గౌరవం పోయింది, నేను అది బాధపడుతున్నానని చెప్పారు. గౌరవంగా బతికే వాళ్ళని రోడ్డు పైన పడేసింది ఈ ప్రభుత్వం. గౌరవంగా బతికే వాళ్ళని కొంతమంది ఎస్పీలు కలిసి రోడ్డు పైన పడేసింది. అరే నేను అవార్డులు ఇచ్చాడే డీజీ, సగం మంది అలాంటి వాళ్ళు, మోస్ట్ ఇన్కాంపిటెంట్ యూస్లెస్ పీపుల్. అసలు ఐపీఎస్ అనే వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చినారు. మేమెందుకు వదిలిపెడతాం? వాళ్ళు పాదయాత్రలో జగన్ ఇలానే హామీలు ఇచ్చాడు. ఆ హామీలను అమలు చేయలేక చతికిల పడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ మద్య నిషేధం, 2 సిపిఎస్ రద్దు, ఇటువంటి హామీలన్నీ ఇచ్చారు. ఇప్పుడు హామీలను నిలదీస్తున్నారు. మీరు పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు, ఏం చేయబోతున్నారు? రామారావు గారు, మీరు ఎక్కడనే పొరపాటు పడుతున్నారు. నేను ఇచ్చిన హామీలు, నియోజకవర్గ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయగలిగిన హామీలే. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఏదైతే ఈ ప్రభుత్వం ఆపేసిందో అయ్యే తిరిగి నేను మళ్ళీ హామీ ఇచ్చాను, పూర్తి చేస్తాను. నంబర్ 1. నంబర్ 2, మా సూపర్ 6 ఆర్ వెరీ క్లియర్. చేయగలినే మేము హామీ ఇస్తున్నాం. మా పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది ఇవ్వండి సార్, అది చెప్పేయండి సార్. నేను ఎక్కడ చెప్పట్లేదు. నేను నాకు సబ్జెక్ట్ తెలియకపోతే, నాకు సబ్జెక్ట్ తెలీదు, నేను తెలుసుకున్న తర్వాత హామీ ఇస్తానని కూడా ప్రజలు నేను చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. అంటే రోజుకొక హామీ